ప్రభు నామములో అందరికీ శుభములు. ప్రధాన పాపికి చూపబడిన అపరిమితమైన కృప అనే ఈ పుస్తకము జాన్ బన్యన్ గారి చేత రచించబడినది. అయితే ఈ యొక్క పుస్తకములో ఉన్నటువంటి విషయ సూచికలోని మొదటి అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. తన జీవితంలో జరిగిన అనుభవాలను వివరిస్తూ ఈ విధముగా భక్తుడైనటువంటి జాన్ బన్యన్ గారు దేవుడు తన జీవితంలో ఏ విధముగా అపరిమితమైన తన కృపను వెల్లడిపరిచాడో వివరిస్తూ ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. వీటిలో మొదటి అధ్యాయము లేదా మొదటి శీర్షిక పాపముతో ప్రారంభమైన జీవితం. నా జీవితంలో దేవుడు చేసిన లెక్కలేనన్ని కృపాకార్యాలను నేను మననం చేసుకునే ఈ సమయంలో నా ఆత్మ పట్ల దేవుడు చూపిన తన అనంతమైన కృపను నేను జ్ఞాపకం చేసుకునే ఈ ప్రక్రియలో నేను బాల్యంలో ఎలా పెరిగానో మీకు తెలుపడం నా కర్తవ్యమని నేను భావిస్తున్నాను. దీని ద్వారా దేవుడు నా పట్ల కనుపరిచిన ఆయన మంచితనం మరియు ఆయన కృప కనికరాలు ప్రజలందరికీ స్పష్టముగా బయలుపరచబడాలని నా ఆకాంక్ష. అనేకులకు తెలిసిన విధంగా నా పూర్వీకులు సమాజంలో ఎలాంటి గుర్తింపు లేని తగ్గు స్థాయికి చెందినవారు. మా కుటుంబం మా ప్రాంతంలో అతి తక్కువ స్థాయికి చెందినది మాత్రమే కాక తృణీకరించబడినది కూడా. కాబట్టి ఇతరులు అనేకులు చెప్పుకున్నట్లుగా నా వంశాన్ని గురించి కానీ నా కుటుంబాన్ని గురించి కానీ చెప్పుకునేందుకు ఎలాంటి గొప్పదనాలు నా వంశంలో కానీ నా కుటుంబంలో కానీ లేవు. సువార్త ద్వారా క్రీస్తు యేసునందలి జీవములోనూ ఆయన కృపలోనూ పాలు పొందేందుకు ఈ దీన ద్వారం ద్వారా నన్ను ఈ లోకానికి తెచ్చినందుకు సర్వశక్తుడుగు దేవుని కృప మహదైశ్వర్యములను నేను కొనియాడుచున్నాను. నా తల్లిదండ్రులు అత్యంత దీన స్థితిలో ఉండినప్పటికీ నేను కనీసం రాయడాన్ని చదవడాన్ని నేర్చుకునేందుకు నా బాల్యంలో నన్ను ఒక పాఠశాలకు పంపాలని మంచి తలంపును దేవుడు వారి హృదయాల్లో ఉంచాడు. అందుకు నేను ఆయనను మనసారా స్తుతిస్తున్నాను. సమాజంలో ఉన్న స్థితి కలిగిన ఇతర తల్లిదండ్రులు పిల్లలతో సమానంగా ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను. అయితే నేను నేర్చుకున్న కొద్దిపాటి చదువును అతి త్వరలోనే పూర్తిగా మర్చిపోయానని నేను ఒప్పుకొనక తప్పదు. నేను మారు మనసు పొంది ప్రభువు నొద్దకు తిరిగి వచ్చేంత వరకు అది నాకు గొప్ప నష్టాన్ని కలిగించింది. దేవుని వద్దకు రానంత వరకు నేను ఈ లోకంలో జీవించిన నా జీవితం వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రమైన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వానిగా ఉండుట ఆ రోజుల్లో నాకు అమిత ఆనందాన్ని ఇచ్చేది. నా బాల్యమంతా అపవిత్రతతోనూ ఏమాత్రం నీతి లేని జీవితంతోనూ గడిచిపోయింది. నా హృదయం మరియు నా జీవితం పూర్తిగా అపరిశుద్ధతలో నింపబడి ఉండేది. దుర్భాషలతోనూ అబద్ధాలతోనూ పరిశుద్ధుడగు దేవుని నామ దూషణలతోనూ నా బాల్య దినాలన్నీ గడిచిపోయాయి. ఇవన్నీ నాలో ఉండి అతి సాధారణంగా దొర్లుకొచ్చేవి. వీటన్నిటి ద్వారా నేను నా ప్రభువును చాలా దుఃఖపెట్టాను. నా జీవితంలో పరివర్తన తీసుకొని రావాలన్న తన కృపా సంకల్పముతో నా ప్రభువు నన్ను తీవ్రమైన భయోత్పాతానికి గురి చేస్తూ కలలను దర్శనాలను నా జీవితంలో అనుమతించాడు. దినమంతా నేను నా పాప జీవితంలో అలసిపోయి రాత్రి నా పడకకు వెళ్ళాక దురాత్మలు దయ్యాల సమూహాలు నేను ఏమాత్రము తప్పించుకొనలేని విధముగా
నన్ను లాక్కెళ్తున్నట్లుగా నాకు కలలొచ్చేవి. అంతేగాక నరకాగ్ని జ్వాలలు నన్ను చుట్టుముట్టినట్టు వాటి మధ్యలో నేను కాలిపోతూ తీవ్రమైన వేదనను అనుభవిస్తున్నట్టు నాకు అనిపించేది. నా ఆలోచనలు నన్ను తీవ్రమైన భయభ్రాంతులకు గురిచేయగా నరకపు కారు చీకట్లో సంకెళ్లచే బంధించబడి తీర్పు దినమైన ఆ మహాదినము కొరకు ఎదురు చూస్తున్న సాతాను సమూహానికి పట్టిన గతే నాకు కూడా పట్టబోతుందని నేను నిరంతరం ఊహిస్తూ తీవ్రమైన వేదనను అనుభవించడం ప్రారంభించాను. నాకు 9 లేదా 10 ఏళ్ళు వచ్చేసరికి వ్యర్థమైన నా ఆటలకు, నా బాల్య చేష్టలకు, నా స్నేహితులతో కలిసి నేను తిరిగిన నా చెడు తిరుగుళ్లకు సంబంధించిన చీకటి తలంపులు నన్ను బహుగా కృంగదీసి వేధించసాగాయి. అయినప్పటికీ నా పాపాలకు నేను దూరం కాలేదు. నాలోని కృంగుదలను అధిగమించేందుకు గాను అసలు నరకం అనేదే లేదని నన్ను నేను ఓదార్చుకునేవాణ్ణి. ఒకవేళ నరకం అనేదే గనుక ఉంటే నేను అక్కడకు హింసించబడేందుకు వెళ్ళే సామాన్య మానవుగా కాక అక్కడకు వచ్చే సామాన్య మానవులను హింసించే సాతాను దూత లేదా దయ్యంగా మాత్రమే అక్కడకు వెళ్ళాలని ఆశించేవాడిని. భయోత్పాతానికి నన్ను గురి చేసే కలలు, ఆలోచనలు నన్ను వదిలిపెట్టగానే ఆ తరువాత నన్ను వెంబడించే లోకాశలు నన్ను మరో లోకంలోకి నడిపించాయి. అవి అంతవరకు నన్ను వేధించిన నరకపు ఆలోచనలను నేను పూర్తిగా మరచి వాటిని జ్ఞాపకము చేసుకొనని విధముగా చేసేది. ఆ తరువాత స్వభావ సిద్ధమైన నా శరీరాశలను నేను అనుసరిస్తూ దేవుని ఆజ్ఞలకు విరుద్ధంగా విపరీతంగా పాపాలు చేయడం ప్రారంభించేవాడిని. ఫలితంగా నా వివాహ దినం వరకు నా వయస్కులైన యవనస్తులందరికీ నేను అల్లరి నాయకుడుగాను జీవించాను. వీటన్నిటి మధ్యలో అమూల్యమైన దేవుని కృప నన్ను వెంటాడి ఉండనట్లయితే నేను సర్వనాశనమైపోవడమే గాక నిత్య తీర్పుకు, నిత్య నరకాగ్నికి నేను వారసుడనై ఉండేవాణ్ణి. నాకు తీవ్రమైన ఆందోళన నా ఆత్మలో ఉండేది. ఆత్మలో ఆందోళన. ఆ రోజుల్లో మత సంబంధమైన ఆలోచనలు నన్ను తీవ్రమైన ఆందోళనకు గురిచేసి నాకు మనశ్శాంతి లేకుండా చేశాయి. నా మనస్సులోని ఆలోచనలను ఇక ఏమాత్రము నేను భరించలేకపోయాను. క్రమముగా క్రైస్తవ భక్తి ఒక చెరసాలలాగా నాకు అనిపించసాగింది. ఆ తరువాత నీ మార్గములను గూర్చిన జ్ఞానము నాకు అక్కరలేదు, నీవు నన్ను విడిచి పొమ్మని దేవునితో నేను చెప్పడం ప్రారంభించాను. ఇప్పుడు పరలోకం, నరకం అన్న ఆలోచనలకు నేను మెల్లమెల్లగా స్వస్తి చెప్పడం ప్రారంభించాను. వాటిని పూర్తిగా నా మనస్సులో నుండి తొలగించడానికి నేను ప్రయత్నించడం ప్రారంభించాను. వాటిని గురించిన ఆలోచనలు అసలు అర్థం లేనివిగా నాకు అనిపించసాగాయి. అయితే నా దుష్క్రియలు, నా దుష్టక్రియలు, నా చెడు ప్రవర్తన, నా పాపపు జీవితం నాకు ఎలాంటి సంతోషాన్ని ఇవ్వకపోగా అవి మరెక్కువ నన్ను తీవ్రమైన ఆందోళనకు గురి చేయసాగాయి. దైవభక్తిని గురించిన తలంపులన్నీ నా మనస్సులో నుండి గెంటేయాలని నేను ఎంత ప్రయత్నించినా వాటిని నా మనస్సులో నుండి తొలగించడం నాకు ఏమాత్రం సాధ్యమయ్యేది కాదు. అలా నా పాప జీవితంలో నేను కొనసాగుతున్నప్పటికీ తీర్పులతో కూడిన దేవుని కృప నన్ను ఏమాత్రము వదిలిపెట్టలేదు. ఒకసారి నేను వడిగా ప్రవహిస్తోన్న ఒక నదిలో మునిగి కొట్టుకొని పోతుండగా దేవుని కృపాహస్తము నన్ను రక్షించింది. మరోసారి బెడ్ఫోర్డ్ నదిలో నా పడవ తల్లక్రిందులైనప్పుడు కూడా దేవుని కృపాహస్తమే నన్ను కాపాడింది.
ఇంకోసారి నా స్నేహితుని సవాలును స్వీకరిస్తూ ఒక ప్రమాదకరమైన పాపమును నేను నా చేత్తో పట్టుకున్నప్పుడు కూడా, ఒక ప్రమాదకరమైన పామును నేను నా చేత్తో పట్టుకున్నప్పుడు కూడా దేవుని కృపాహస్తము నా వైపు చాపబడింది. పై సందర్భాలన్నింటిలో దేవుని కృప నా పట్ల లేనట్లయితే నా పాపపు స్థితిలోనే నేను అంతమయ్యేవాణ్ణి. వీటన్నిటి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించి నా జీవితాన్ని ఆయనకు సమర్పించడానికి బదులు ఆయా సంఘటనలు ముగిసిన ప్రతిసారి ఆయన కృపాహస్తాన్ని నేను ఒకవైపు గుర్తిస్తూనే మరోవైపు వెంటనే దాన్ని మరచిపోయి నా పాపపు స్థితిలోనే నేను కొనసాగేవాణ్ణి. నేను సైనికునిగా ఉన్నప్పుడు నేను వెళ్ళవలసిన ఒక యుద్ధానికి నాకు బదులుగా వేరొక సైనికుడు వెళ్ళి తుపాకీ తూటాలకు బలైనప్పుడు దేవుని కృప నా పట్ల ఎంత బలంగా ఉన్నదో నేను గ్రహించగలిగాను. అయినప్పటికీ నేను మరెక్కువగా నా పాపములు కొనసాగుతూ దేవునిపై తిరుగుబాటు చేసి ఆయన రక్షణను నిర్లక్ష్యం చేయసాగాను. అయినప్పటికీ దేవుని కృప, ఆయన శ్రేష్టమైన, అమూల్యమైన, నిత్యమైన, శాశ్వతమైన కృప నన్ను ఎన్నటికీ విడిచిపోలేదు. ప్రధాన పాపిగా నేనున్న సందర్భంలో తన అపరిమితమైన కృపను నా ఎడల ఈ విధముగా చూపించాడు.